మెడేంది మెరుస్తుంది ఆగు ఇగో ఇదిగో ఇవి నా డబ్బులు తను కొని విట్రా నువ్వంటే ప్రాణం వంటి ఇష్కన్నావు కదా నేను కొంచెం వెనక చూసుకోవాలి ఏం చూసుకుంటాండి వీపు నేను నీ లవర్ని అయ్యా నేను నీ లవర్ని నా సంగతి నీకు తెలుసా నేను బరాబర్ వస్తాను నేను ఉంది ఏంటి కోసుకున్నా నా కోసమే కోసుకున్నావు నన్ను మంచిగా ఇచ్చేసి ఒక నిమిషం ఒకసారి ఇట్లా అదే జుట్టు సరే వెనక్కి తిరు జుట్టు హైట్ ప్యాంటు నువ్వు రమేషేనా ఏ రమేషా నేను తెలీదా నీకు ఆగు చూపిస్తాను నాకు ఇప్పుడు ఒక నిమిషం ఆగు ఏడైపోతున్నా ఆగు అరే ఆగు అంటుంటే ఒక నిమిషం నువ్వు రమేషే కదా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు రమేష్ హెయిర్ స్టైల్ మార్చావు చౌపోగెట్టావు అన్ని బానే ఉంది కటౌట్ అని తెలుస్తుంది కదా రమేష్ అని తెలుస్తుంది అరే ఒక నిమిషం ఉండు ఇలా ఉండు ఇట్లా నేను తెలియదా నీకు అదేంటి నువ్వు అంటే నాకు ప్రేమ నీ కోసం నేను ఏమైనా చేసేస్తా అదే అది అని చెప్పు నేనేమో గుడిదాల నమ్మేసి ఆగు నేనేమో అవి నమ్మేసి నువ్వంటే వీడు నన్ను ప్రేమించేస్తున్నాడు వీడంత తోపులేడు వీడంత కండలోడు లేడని నేనేమో ఇష్టం వచ్చినట్టు పైసలు పంపించాను నువ్వేమో అన్ని తగలేసి నన్ను బ్లాక్ చేసి ఇప్పుడు ఏంటి ఎవరు బ్లాక్ చేసిరు ఎవరు అనుకోని ఎవరు నాపిరు మీరు అదేంటి మళ్ళా డైలీ ఐ లవ్ యూ బేబీ గుడ్ నైట్ బేబీ తిన్నావు బేబీ ఇది ఫేస్బుక్ ఉందా లేదా నీకు ఫేస్బుక్ లేదు అబ్బా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు మెడేంది మెరుస్తుంది ఆగు ఇదిగో ఇవి నా డబ్బులు తను కొని విట్రా మామని చెప్పి తీసుకున్నావు అరే ఇట్లా ఫస్ట్ చెప్తున్నా గల్లా కాదు ఏమైనా పడతాను నేను పైసలు తీసుకున్నావు కదా నువ్వంటే ప్రాణం వంటి ఇష్కన్నావు కదా హెయిర్ స్టైల్ మార్చి చౌపోగెట్టినంత మాత్రమే రాసిందానే ఎర్రి పప్ప అని ఇవన్నీ వద్దు కథలొద్దు చేసింది నువ్వే ఏం చేసినావు నన్ను మోసం చేసావు ఎవరిని టార్చర్ చేస్తారండి బాబు అదేంటి ఎవరైనా అనుకోవడం నాకేమన్నా స్క్రూ లూజ్ నీలాగా పైసలు తీసుకొని మర్చిపోయి లేదు నేను చూస్తున్నా వస్తుంది ఎవడు వీడిని ఎక్కడో చూసా ఎక్కడ చూసా అంటే అప్పుడు గుర్తొచ్చింది రమేష్ అని ఒక నిమిషం ఆగు 1 2 3 4 5 6 నేను 6 అడుగులు అని చెప్పు 6 ఉన్నావు కరెక్ట్ గా నేను కోరుకుంటే నాతో మాట్లాడాల్సిన అవసరం మీకేంది అదిగో ఇట్టే గొడవాడావు నాతో నువ్వు లాస్ట్ టైం కూడా మాట్లాడాల్సిన అవసరం మీకేం చెప్పు అదంతా కాదు ఫస్ట్ ఆ గోల్డ్ చైన్ నేను సురేష్ కాదు అరే ఫస్ట్ ఆ గోల్డ్ చైన్ తీయరాదు ఎవరది మీరు ఎవరది ఎవరికంటున్నారు ఇటు తిరుగు నేను కొంచెం వెనక చూసుకోవాలి ఏం చూసుకుంటాండి వీపు అందంగా ఉన్నావు రాసుకున్న అక్షరాలు అని చెప్పి అవన్నీ వద్దు నాకు కబుర్లో ఇట్లా షర్ట్ తీసి ఫోటో ఇట్లా బ్యాక్ ఫోటో పెట్టావు కదా నాకు మళ్ళీ చూపి ఒకసారి ప్రూఫ్ చూపి నేను ఎందుకు పెడతా మీకు మైండ్ పోయిందా మీకు మైండ్ పోయిందా నేను ఎందుకు తిరుగుతా అరే ఇటు తిరగరాదు ఇటు తిరిగి మాట్లాడు నేను ఎందుకు తిరుగుతా తిరగాలి అసలు మీరు ఎవరు అసలు నేను నీ లవర్ని అయ్యా నేను నీ లవర్ని నువ్వు నా లవర్వి నాకు లవర్లు ఏం లేదు అవన్నీ వద్దు ఫస్ట్ ఆ చైన్ తీయు ఎవరిది
చైన్ ఇవ్వు. ఎవరిది? చైన్ ఇస్తావా? ఎందుకు ఇస్తా? చైన్ నాది. ఉంగరం కూడా నాది. మీ చైన్ నేను ఎందుకు తీసుకుంటా? అసలు మీరు ఎవరు? తీసుకోలేదు. నేను ఇచ్చిన పైసలతో చైన్ కొనుక్కున్నావు. అదే. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఏంది ఒప్పుకునేది? ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? నేను పిలవాలా? అసలు నా సంగతి నీకు తెలుసానే నా దగ్గర డబ్బులు తీసుకున్నావా? ఏ అన్ని కాదు, నా సంగతి నీకు తెలుసా? డబ్బులు తీసుకున్నావా? నేను బరాబర్ వస్తాను. నేను అవన్నీ కాదు, అవన్నీ కాదు. ఇప్పుడు నువ్వు నా పైసలు ఇస్తావా? మా వాళ్ళు పిలవాలి. నా దగ్గరికి వచ్చి నువ్వు పైసలు ఇస్తావా? మా వాళ్ళు. నేను ఎందుకు ఇస్తా అండి? పిలుచుకోనా? పిలుచుకుంటా. నాకు పిలుచుకుంటా. నాకేంది? ఇప్పుడు ఇస్తావు ఇవా? మరి రమేషే టాటూ వేసుకున్నా. చూపి టాటూ వేసుకున్నా. ఇడ ఉంది ఏంటి? కోసుకున్నా. నా కోసమే కోసుకున్నావు. పైసలు ఇవ్వు. నేను ఎందుకు ఇస్తా? నువ్వు నాకు పైసలు ఇవ్వాలి. లేదు అంటే ఈ చైన్ ఇచ్చి. నేను తెలియదు, మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. ఎందుకంటే పైసలు తీసుకో. అదేంది ఫేస్బుక్ పెట్టినవు, ఫేస్బుక్ వాడినో, తర్వాత యూజ్ చేయడం మానేసావో, బ్లాక్ చేస్తావో, ఏం చేస్తావో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నువ్వు నీ అంత అందగాడు ఎవరు ఉండరు కానీ చెప్పేది వినండి. నేను కాదు, మీరు ఎవరు అనుకుని ఎవరిని అనుకుంటున్నారో. లేదు లేదు, నాకు మరి అంత సైట్ ఏం రాలే, అంత గుడ్డి రాలేదు, నాకు అంత గతం మర్చిపోలేదు. ఇప్పుడు అదంతా కాదు, పైసలు కావాలి నాకు. పైసలు ఇస్తా, నన్ను తీసుకుపోతా. పైసలు లేదా తీసుకుపో, నన్ను తీసుకుపో. నా పైసలు తీసుకున్నావు, నిన్ను ప్రేమిస్తున్నా. నన్ను దద్దు ఈ కబుర్లు వద్దు నాకు ఈ కబుర్లు వద్దు. ఇప్పుడు నువ్వు నన్ను పైసలు ఇవ్వు, లేదంటే నన్ను తీసుకుపో. పైసలు ఇవ్వకపోతే నన్ను తీసుకుపో. నేను నీ కోసం వెతుక్కుంటున్నాను. రమేష్ ఏమైపోయాడు? నువ్వే నువ్వే నా బాయ్ ఫ్రెండ్ రమేష్. నేను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాను అసలు. ఇస్తావా ఇయ్యవా? అగో అన్న ఒక నిమిషం ఇట్రండి. కాల్తో ఇప్పుడు రోజు ఇప్పిస్తాను, నేను అడిగిపిస్తాను. ఎవరు అడగాలనుకుంటున్నారా? కాదన్నా, ఈయన నా బాయ్ ఫ్రెండ్ రమేష్. మేమిద్దరం ఫేస్బుక్ లో చాట్ చేసుకుంటున్నాం. నేను పైసలు ఇచ్చిన, నన్ను బ్లాక్ చేసిండు. నా పైసలతో చైన్ కొనుక్కున్నాడు. చైన్ ఇస్తావా? నన్ను తీసుకుపోతాను. ఈయన కాదంటుండు. పట్టుకొని నువ్వే సురేష్ లాగా ఇగో అన్న, నేను గుర్తులు కూడా చెప్తాను. ఎట్లా చెప్తుంది నువ్వు పట్టుకోవట్లా? నువ్వు ఎట్లా అనుకుంటుంది అమ్మాయి? నీకు తెలియదు మ్యాటర్ ఏమైంది? చెప్తున్నా ఉంది అమ్మాయి. గుర్తుపడదు ఎట్లా చెప్తుంది? గుర్తుపట్టదు కాదు మ్యాటర్. నీకు తెలియదు ఏమైందో. మీరు ఎందుకు వచ్చారు మధ్యలో? నీకు తెలుసా? నేను గుర్తులు కూడా చెప్తాను. కాదు ఇటు చూడండి. ప్రాబ్లం కూడా పట్టించుకో. ఏం ప్రాబ్లం లేదు. నా పైసలు ఇగో, నేను గుర్తులు కూడా చెప్తా. ఆయన హార్ట్ మీద ఒక గీత ఉంటది. ఇది ఒకటి చెప్పిండు, ఫోటో పెట్టిండు, 6 అడుగులు అని చెప్పిండు. కొలిచిన నాకు తెలియదు. అద్దు నేను నమ్మను. అట్లా అనొద్దు భయ్యా, కొంచెం గుర్తు పెట్టుకో. ఒక అమ్మాయి నీకు అచ్చు కూతురు మొత్తం చెప్తున్నప్పుడు తెలియదు అంటుంటే మళ్ళీ చెప్తాంది కదా. ఎందుకు ఇట్లా చేయడం అవసరం? అమ్మాయిని మొహం మీద పుట్టుమచ్చలు కూడా ఉంటాయి. అందరికి ఉంటాయి. ఏమో నీకుంటాయని నాకు చెప్పావు. లేదు లేదు, ఇగో చూసావు పుట్టుమచ్చ అన్నారు. అది నత్తి కూడా ఉంది ఈయనకి. నాకు తెలుసు ఆ విషయం. అవన్నీ కాదు. చైన్ ఇయ్యాలా? చైన్ ఇయ్యాలా అన్న? లేదా నన్ను తీసుకుపో. నాకు ఇప్పుడు చైన్ ఇస్తారా? నన్ను తీసుకుపోతావా? అరే ఇప్పుడు ఇట్లా అది కాదన్నా. చివరికి ఏంటంటే, అయితే నాకు పైసలు లేదా చైన్ ఇచ్చే, లేదా నన్ను తీసుకుపో. పైసలు తీసుకున్నావు కదా నా దగ్గర. ఇగో అన్న, పేరు మార్చుకున్నాడు, రమేష్ కాదంటున్నాడు, హెయిర్ స్టైల్ మార్చుకున్నాడు, చోపోగెట్టుకున్నాడు, కట్అవుట్ మర్చిపోతామన్నా. అని గుర్తుంటాయి కదా నాకు. చూసినా చెప్తున్నా చేయొచ్చు. కాదు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. వచ్చేయి. ఓ పిలుస్తాను కదా పిల్లు. ఎవరైతే నీకేమైందో తెలుసా? చెప్తూనే ఉంది అమ్మాయి చెప్పినాక మళ్ళీ ఏం కావాలి ఇది కాదని పట్టుకొని ఏం మాట్లాడుతారు? నేను రమేష్ ని పట్టుకున్నా. రమేష్ అయితే నన్ను తీసుకపో, లేదంటే చైన్ ఇచ్చేసి.
ఇప్పుడు అన్ని కాదు ఇట్లా అన్నావు సరే నువ్వు ఇప్పుడు నాకు అదేం కాదన్న నాకు చైన్ ఇయ్యాలా లేదా నన్ను తీసుకుపోవాలా నేను ఎందుకు తీసుకోపోతా మీరు ఎవరు అసలు నేను చెల్లెలేదు ఇట్టున్నాను అన్న ఆగు నేను ఆమె ఫోన్ చేసి విలువలేదు రోడ్డు నుంచి నడుచుకుంటూ వచ్చినావు అది నాకు తెలుసు లేదు నేను వెతుకుతున్నాను వీడి కోసం నాకు అర్థమైపోయింది పోయేటోళ్ళలో పిలిస్తే అందరూ అవుతారా ఒకటి నేను మస్తు మాట్లాడినా నీతోటి ఆయనతో మాట్లాడతా ఆగు భయ్యా మీ ఇద్దరు ఒకటని నాకు అర్థమైంది పొండి ఒక గమ్మున ఉండి ఎందుకు చైన్ ఎందుకు ఇస్తాను నాది నేను ఇయ్యను ఆగు నేను ఎందుకు ఇస్తా మంచిగా ఇచ్చేసి నేను ఇప్పుడు చైన్ ఇచ్చినావు కదా ఉంగరాలు ఉన్నాయంట ఏమన్నా చేసుకోపో ఏమన్నా చేసుకో